Hi everyone, welcome to Prerana, build your own skill by yourself. So ఇవాళ మన ప్రోగ్రామ్ లో మన హోమ్ ని ఏ విధంగా ఆటోమేట్ చేసుకోవాలి విత్ ద హెల్ప్ ఆఫ్ బ్లూటూత్ మాడ్యూల్ అనేది చూద్దాం. అండ్ ఈ సెషన్ ని సమర్పిస్తున్నవారు పూమా, ERDC సొల్యూషన్స్, శ్రీ వివేకానంద లహరి ఇన్స్టిట్యూషన్స్, స్కై రేస్ అండ్ కండక్టెడ్ బై ఫైనల్ అవెంజర్స్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్. సో సెషన్ లోకి వెళ్లే ముందుగా మనము ఏ ఆబ్జెక్టివ్స్ లో తెలుసుకుంటున్నాం ఈ పర్టికులర్ సెషన్ ఉపయోగించుకుని చూద్దాం. ప్రోటోటైప్ ఏ విధంగా చేయాలి, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి, అండ్ ఏ విధంగా మనము స్టెప్స్ ఆఫ్ మేకింగ్ అనేది ఉంటుంది ప్రాజెక్ట్ లో. సో కన్క్లూజన్ ఏంటి, ఫైనల్ గా మన స్టూడెంట్స్ చేత యాక్టివిటీని ఏ విధంగా చేయించాం అనేది ఇవాళ ప్రోగ్రామ్ లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. సో ప్రోగ్రామ్ లోకి వెళ్లే ముందు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీ యొక్క సపోర్ట్ ని మాకు అందించండి. This is the prototype of home automation bulb actually made by the students. So ఇప్పుడు మనము ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకుందాం. నార్మల్ గా మనకి బేసిక్ గా చాలా మంది లైట్స్ ని ఫ్యాన్స్ ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు, హౌసెస్ లో కానీ లేదంటే బయట ఆఫీసెస్ లో కానీ ఎక్కడైనా సరే. సో దానివల్ల మనకి ఏంటంటే కరెంట్ అనేది కంప్లీట్ గా కన్సంప్షన్ అనేది టేక్స్ ప్లేస్ అవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ ఆ ఎనర్జీ ఎప్పుడైతే ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది కన్సంప్షన్ అనేది అవుతుందో దాని ద్వారా మనకి ఎఫెక్ట్ అనేది కూడా ఉంటుంది. సో ఆ పవర్ కన్సంప్షన్ ని రెడ్యూస్ చేయడం కోసం మనం ఈ యొక్క హోమ్ ఆటోమేషన్ అనేటువంటి ప్రాజెక్ట్ ని చేస్తున్నాము. సో దానికి గాను ఏ ఏ థింగ్స్ మనం యూజ్ చేయాలి, మన స్టెప్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు చూసేద్దాం. సో దీస్ ఆర్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ ద మేక్ ఏ హోమ్ ఆటోమేషన్ బల్బ్. యాక్చువల్లీ బల్బ్ హోల్డర్, బల్బ్, ప్లగ్, వైర్, ఆర్డినో యూనో బోర్డ్, రిలే మాడ్యూల్, Bluetooth module, jumper wires, and finally a foam sheet or a sunboard sheet. So, and this is the circuit diagram of the home automation bulb. Relay module undi and Arduino and Bluetooth ela connect chesaru entane ikkada manam chudachchu. Okay, so this is about the circuit diagram and these are the various kinds of steps. మనం ఏ విధంగా చేసాము ఏంటి అనేది ఫస్ట్ మనము ప్లగ్ ని ఇన్సర్ట్ చేసుకున్నాం, వైర్స్ ని ఇన్సర్ట్ చేసుకుని ప్లగ్ ని రెడీ చేసుకున్నాము అండ్ హోల్డర్ ని రెడీ చేసుకున్నాము. ఓకే, అండ్ 2 వైర్స్ ని సపరేట్ గా మనము కట్ చేసాం, పాజిటివ్ వైర్ ని, ఆ 2 వైర్స్ ని మనము రిలేలో ఇచ్చే విధంగా. ఓకే, సో అండ్ కమింగ్ టు ద రిలే కనెక్షన్స్. సో ఏదైతే వైర్స్ తీసుకున్నామో మెయిన్ పవర్ ఇన్పుట్ వచ్చేసరికి రిలే యొక్క మధ్య పార్ట్ లో మనం కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, కామన్ టెర్మినల్. అండ్ ఎన్సీ లో బల్బ్ కి ఏదైతే వైర్ వెళ్తుందో ఆ పార్ట్ ని ఎన్సీ లో మనం కనెక్ట్ చేసుకోవాలి. రిలేని 11th పిన్ ఆఫ్ ద ఆర్డినో లో మనం కనెక్ట్ చేసుకోవాలి అకార్డింగ్ టు ద ప్రోగ్రామ్. ఓకే, సో రిలే కనెక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనం బ్లూటూత్ కనెక్షన్స్ చూద్దాం. సో బ్లూటూత్ కనెక్షన్స్ ఎక్కువగా మనం యూజ్ చేస్తాం ఏంటంటే బ్లూటూత్ లో మనకి స్టేట్, RX, TX, గ్రౌండ్, VCC, ఎనేబుల్ అని చెప్పి పిన్స్ ఉంటాయి. వీటిల్లో మనం బాగా యూజ్ చేసేటువంటి పిన్స్ ఏంటంటే TX, RX, గ్రౌండ్ అండ్ VCC. సో మేజర్ గా మనం VCC వచ్చేసరికి 5 volts లో కనెక్ట్ చేస్తాం, గ్రౌండ్ లో కనెక్ట్ చేస్తాం అండ్ TX వచ్చేసరికి RX ఆఫ్ ద ఆర్డినో పిన్ అంటే 0 పిన్ ఆఫ్ ద ఆర్డినో లో మనం కనెక్ట్ చేస్తాం. సో ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఓకే, అండ్ కమింగ్ టు ద బాక్స్. సన్బోర్డ్ ఉపయోగించుకుని ఫస్ట్ మనం బాక్స్ తయారు చేసుకోవాలి. ఆ బాక్స్ లో ఈ కాంపోనెంట్స్ అన్ని ఇన్సర్ట్ అయ్యే విధంగా మనం ఒక నమూనాని చేసుకోవాలన్నమాట. ఓకే, అండ్ కమింగ్ టు ద ప్రోగ్రామ్. దిస్ ఇస్ ద ప్రోగ్రామ్ ఆఫ్ స్టెప్స్. మనం లైట్, ఫ్యాన్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఈ బ్లూటూత్ హోమ్ ఆటోమేషన్ ద్వారా మనం మేనేజ్ చేయొచ్చు. ఆర్డినో ఐడిలో మనం ప్రోగ్రామ్ రాసుకున్నాం ఇక్కడ. సో ఆ ప్రోగ్రామ్ ని అసెంబుల్ చేసి రన్ చేయడమే మనకి బ్లూటూత్ హోమ్ ఆటోమేషన్ యొక్క మెయిన్ ఉద్దేశం. సో ఆ కోడ్ ని ఏ విధంగా రన్ చేయాలి ఏంటనేది మీకు ఆల్రెడీ తెలుసు, ఎట్లా చేయాలి ఏంటనేది. సో దాని యొక్క ప్రోగ్రామ్ మీరు చూడొచ్చు. లైట్ ని, ఫ్యాన్ ని మనం డిఫైన్ చేసుకున్నాం పిన్స్ ఇక్కడ. దాని సెటప్ లో మనం సీరియల్ రాసుకున్నాము, లైట్ ఫ్యాన్ 2 అవుట్పుట్స్ కాబట్టి. సో 1 వచ్చేసరికి ఇక్కడ హై అంటే ఆన్ కండిషన్, ఆన్ స్టేట్, అండ్ 0 వచ్చేసరికి హాఫ్ స్టేట్. మీరు గుర్తుంచుకోండి, ఫస్ట్ ఇనిషియల్ గా 0లో ఉంటాయి, ఎప్పుడైతే మనము స్విచ్ ఆన్ చేస్తామో ఆన్ కండిషన్ లోకి వెళ్తాయి. సో దాన్ని బట్టి మనం ఇక్కడ లైట్ అండ్ ఫ్యాన్స్ ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవాలి. 97 స్టేట్ ఈస్ ద ఆఫ్ స్టేట్ ఆఫ్ ద లైట్ అండ్ అదే విధంగా 98 అనేది ఆన్ స్టేట్ ఆఫ్ ద లైట్ అనమాట. సో 99 ఫ్యాన్ యొక్క ఆఫ్ స్టేట్, 100 వచ్చేసరికి ఫ్యాన్ యొక్క ఆన్ స్టేట్. ఇలా మనం లైట్, ఫ్యాన్, ఏసీ అండ్ గీజర్ ఎట్లాంటి కనెక్షన్స్ అయినా సరే మనము ఇచ్చుకుని చేసుకోవచ్చు డిపెండింగ్ అపాన్ ద ప్రోగ్రామ్ బట్టి. ఓకే, సో అండ్ కమింగ్ టు ద హోమ్ ఆటోమేషన్ యాప్. ఇప్పుడు కూడా మనం హోమ్ ఆటోమేషన్ తయారు చేయాలంటే దానికి సంబంధించినటువంటి యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఆర్డినో బ్లూటూత్ హోమ్ ఆటోమేషన్ అనేటువంటి యాప్ ఉంటుంది. ఇది మీకు ప్రెసెంట్ గూగుల్ ప్లే స్టోర్ లో లభించకపోయినా మనకి డైరెక్ట్ గా
గిట్ హబ్ లో కానీ లేదంటే గూగుల్లో కానీ ఇస్తాడు. ఆ గూగుల్ నుంచి మనం దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా. అండ్ ఇది కంప్లీట్ గా ఏంటంటే మీకు చాలా ఈజీగా ఉంటది. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాటర్న్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఫస్ట్ మనం పే చేసుకుంటాం బ్లూటూత్ ని HC05 తో. పే చేసుకున్న తర్వాత కనెక్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్ వస్తుంది అనమాట. ఈ విధంగా వస్తుంది స్క్రీన్ మనకి, దాని యొక్క డిస్ప్లే ఈ విధంగా ఉంటుంది. సో కనెక్ట్ టు బ్లూటూత్ అని చెప్పి క్లిక్ చేసి బ్లూటూత్ HC05 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ బటన్స్ మనం ఉపయోగించుకుని లైట్ ని ఫ్యాన్ ని కంట్రోల్ చేస్తాం అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఈ పర్టికులర్ హోమ్ ఆటోమేషన్ ని చేస్తున్నాం. ఓకే, సో స్టూడెంట్ యొక్క యాక్టివిటీ చూసేద్దాం ఇప్పుడు ఎలా చేశారు ఏంటనేది. Good morning to one. My name is Ramani. I am studying 9th class A section in Dr. B.R. Ambedkar Gurukulam, Jagdalpur. I am going to telling about Bluetooth home automation app. I am the Power Audio. Download the Arduino Bluetooth home automation app. When you put the Arduino, the circuit will turn on. Bluetooth module communicate the Arduino and relay module. Here also using this Arduino.